గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి. చాలా హిస్టారికల్ మూవీ, అద్భుతంగా ఉంది. ఫ్యాన్స్ పండగ. బీజం అదిరిపోయింది, అదొక ప్రాణం సినిమాకి. సినిమా టోటల్గా పెద్ద హిట్, చాలా బాగుంది, చాలా ఎమోషనల్గా ఉంది, చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందండి. ప్రేక్షకులందరూ కూడా చూడదగ్గ సినిమా ఇది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాకి ఫస్ట్ హీరో అయితే, సెకండ్ హీరో మన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సినిమాకి ఇద్దరు హీరోలు. ఆ మ్యూజిక్ ప్రాణం పెట్టేశారు ఆయన, ఎంఎం కీరవాణి గారు. సో ఆయనకి ఆస్కార్ అవార్డు ఇవ్వడం కూడా చిన్నపోయిందనమాట. అంత బాగుంది మ్యూజిక్. ప్రతి ఎలివేషన్ సీన్స్లో కూడా ఆయన ప్రాణం పెట్టారని చెప్పచ్చు. అండ్ ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో చిన్న డాక్టర్ వేషం అనమాట, వైద్యం చేసేది. సో నేను సెకండ్ పార్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఈ సినిమాకి నేను ఇద్దరు హీరోలు చెప్పాను. నిజంగా చెప్పాలంటే ఈ సినిమాకి ముగ్గురు హీరోలు అని చెప్పచ్చు. ప్రొడ్యూసర్ గారండి, ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. 5 సంవత్సరాలు ఆయన కష్టం నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే, అరే అమ్మాయి ఏం కష్టపడ్డారా బాబు. అసలు వేరే ప్రొడ్యూసర్ అయితే నాకు తెలిసి వదిలేసేవాడేమో. నేను కూడా ఆయన ఇబ్బంది పెట్టా తెలుసండి డబ్బుల కోసం. ఎందుకంటే పేమెంట్ అనేది కొద్ది లేట్ అయిందనమాట. సార్ నాకు ఇప్పుడు గిల్టీగా ఉంది, అంత అలాంటి ప్రొడ్యూసర్ని నేను కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టానని. సో ఫైనల్గా సినిమా చూసినప్పుడు నాకు కలిగిన ఆనందం నేను ఆయనకి థ్యాంక్స్ రూపంలో చెప్తున్నాను. సో ఇబ్బంది పెట్టినందుకు క్షమాపణ కూడా కోరుతున్నాను. మూవీ బ్లాక్ బస్టర్ కాక సినిమా అయితే నాకు నచ్చేసింది. అందరూ హ్యాపీగా వెళ్ళి చూసుకోవచ్చు. నిన్న మొన్న ఎవడో రివ్యూలు పెట్టిండు, ఆ రివ్యూలు నమ్మకండి. సినిమా చూసిన తర్వాతనే రివ్యూ చెప్తాను. 24వ తారీఖు తర్వాతనే రివ్యూ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ షోనే 8 o'clock చూసినాం, చాలా బాగా అనిపించేసింది. సెకండ్ హాఫ్లో కొంచెం గ్రాఫిక్స్ ఇబ్బంది పడతా, మిగతా అంతా మొత్తం తన భుజస్కంధాలపై మోసిండు హరిహర వీరమల్లు సినిమాని. ఇక హరిహర వీరమల్లు ఔరంగజేబు అంటే నార్త్ ఇండియాలో ఇంకా ఊపు వస్తుంది. వాళ్ళు మాత్రం రచ్చ చేస్తారు. మనకు పవన్ అన్న నడిస్తే చాలు, కనపడితే చాలు, ఆయన మెడ మీద చేయి పెట్టుకుంటే చాలు. బ్లాక్ బస్టర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే టోటల్ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్ అయితే రచ్చ ఎట్లా అంటే ఒక తుఫాన్, ఒక సుడిగాలి వస్తుంటే మనోని చూపిస్తూ ఉంటారు. అసలు ఒక లెవెల్ అనమాట, హై లెవెల్ అనమాట. ఇప్పటివరకు ఆ హై లెవెల్లో క్లైమాక్స్ అయితే నేను చూడలేదు. అలాగే నిధి అగర్వాల్ అమ్మ కొంచెం మోసం చేసిన, చివరికి తనందరూ దానిగా నేను తప్పు చేసిన నాకు క్షమించామని కోరుకుంటుంది. ఖతర్నాక్ ఆ మార్షల్ ఆర్ట్స్ సంబంధించిన ఫైట్స్ అయితే ఆయనే క్రియేట్ చేశాడు అనమాట. ఆయన దానికి డైరెక్ట్ చేశాడు. సూపర్. నిజంగా ఆయన కరాటే నేర్చుకోవడం, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం రియల్లీ గ్రేట్. సినిమాలో ప్రయోగం చేసినందుకు వండర్ఫుల్ మూవీ అయితే చాలా బాగుంది. పాటలు బాగున్నాయి. కొల్లగొట్టినాడు సాంగ్ అయితే ఇంకా సినిమాకి హైలైట్ అనమాట. ఈ రోజు నుంచి నిధి అగర్వాల్ వాడుకోవాలి. కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో, కన్ను కొట్టినాడు రో కన్నే కొట్టినాడు రో అని నిధి అగర్వాల్ ఈ రోజు నుంచి వాడుకోవాలన్నమాట. పవన్ అన్న నాకు కన్ను కొట్టినని చెప్పేసి రచ్చ ప్రతి పాట బాగుంటాయి. ప్రతి పాత్ర చిన్న పాత్రలైనా కొంచెం సేపునా కానీ ప్రతి ఒక్కరి పాత్ర బాగుంటుంది. కట్టప్ప నాదర్న్నారు, ఇంకా ఎవరు మన గిరిబా కొడుకు ఆయన ఉన్నాడు, సునీల్ ఉన్నాడు, చాలా మంది ఉన్నారు. మస్తు మూవీ. అలాగే మన దేశంలో ఉంటాడు కదా ఆడు కూడా ఉన్నాడు. ప్రతి పాత్ర బాగుంటుంది సినిమాలో. బుక్ మై షో క్రాష్ అయిపోయింది, టికెట్ దొరకట్లేవు, టికెట్లు బుక్కట్లేవు. వాడు రీస్టార్ట్ చేసుకుంటాడు, బుక్ మై షోని రీస్టార్ట్ చేసేసుకుంటాడు. సారీ అని మెసేజ్ కూడా వచ్చేసినాయి. అంత లోడ్ ఉందన్నమాట బుక్ మై షో మీద కూడా. నిజంగా వండర్ఫుల్ మూవీ. కిరవాణి బ్యాక్గ్రౌండ్ ఇంకా ఆయనకు మించిన తాతలేడు, ఆస్కార్ పట్టుకొని వచ్చిండు కదా, ఇంకా ఆయనకు మించిన లేడు ఇండస్ట్రీలో. బాబిడేల్ యానిమల్ కన్నా మించి ఇంకా కావాలనుకుంటే పార్ట్ 2లో వస్తుంది. జస్ట్ ఒక 2-3 సీన్లు చూపించేస్తాడు. మస్తు అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన నడిచే విధానం కానీ, బాయ్స్ కానీ ఖతర్నాక్ చూపించేశారు. ఎండింగ్కి వచ్చేసరికి ఇద్దరు RRRలో రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ పట్టుకుంటారు కదా చెయ్యి, ఆ టైప్లో వీళ్ళకి హీరోకి చేతులు పట్టుకునే సీన్ పెట్టారు. సో ఇక పార్ట్ 2లో చూసుకోవాలి మన వాళ్ళు ఏ విధంగా చేతులతో నరుకుంటారా, కత్తులతో నరుకుంటారా. పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి కాక. సినిమా అయితే బ్లాక్ బస్టర్ మూవీ. ఎవడు ఎన్ని ట్యాగులు పెట్టుకున్నా, ఎన్ని ట్రోల్ చేసుకున్నా, పవన్ భాగ్య వాళ్ళ ఫ్యాన్కి పండుగ. ఫ్యామిలీలో ఒక 2 రోజులు ఆగండి దయచేసి. బీడు చాలా బాగున్నది. 2 రోజులు ఆగి సండే తర్వాత మండే తర్వాత సినిమా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేసుకోవచ్చు. కిర్రాకున్నది. నా ఫేవరెట్ అనసూయ. ఒక ఆర్టిస్ట్గా, లేడీ ఆర్టిస్ట్గా నా ఫేవరెట్ అనసూయ. ఒక పాటలు కొంచెం బాగుంటే అనుకున్నా. అనసూయ ఉయ్యాలో ఆంటీగా దూర ఉయ్యాలో, అమ్మ లాంటి ధీర ఉయ్యాలో, ఆమె కోసం కూడా మంచి పాట ఉన్నది. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. కిర్రాక్ మూవీ వచ్చే సినిమా చూడండి. రివ్యూలు చూసి మోసపోవద్దు. నిన్న మొన్న రివ్యూలు చూసి మోసపోవద్దు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లవ్ యూ ఆల్. జై హరిహర వీరమల్లు. భయ్యా
ఇప్పుడే హరిహర వీరమల్లి సినిమా చూశాను పోయా. 4 సంవత్సరాలుగా ఆకలే సినిమా. పవన్ అన్న సినిమా ఎప్పుడెప్పుడు వస్తే దేవుడి సినిమా. గుడిలో పోయా కానీ గుడి ఉంది కానీ దేవుడు లేడు పోయా. గుడిలో దర్శనం లేదు. ఈరోజు సినిమా అనే థియేటర్ గుడిలోకి పోయాం, దేవుడి దర్శనం అయ్యింది పోయా. ఇంకా అందరం వెళ్ళి గుండు వాడి చేసుకుంటాం పోయా. సినిమా హిట్ అయిపోయింది, తీరిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ గుండు చేపించుకుంటాం అంతే. ఇంకా ఎందుకంటే సినిమా వస్తే గుండు చేపించుకుంటానికి మొక్కున్నాం మేము. ఈ సినిమా ఇట్లా పట్ట తీసి పవన్ కళ్యాణ్ గారు రావాలంతే, సినిమా తీయాలంతే. మాకుండేది ఒకటే పవన్ కళ్యాణ్ గారు రావాలి, సినిమా తీయాలి. అదొకటే మేము చూసాం అంతేగాని సినిమా ఇట్టా పట్టా కట్టా ఏం బలేదు, స్టోరీ బల్యా ఏం బల్యా. సినిమాలో అన్న ఉన్నాడా లేడా అంతే. కాబట్టి సినిమా చూడడం భక్తులు అన్న, ఆయనకి భక్తులు, ఆయన కోసం చచ్చిపోతారు, వీలైతే చంపేస్తారు అనే సిద్ధాంతం పోరాడతారు. ఫైట్లోనేనా పాకిస్తాన్ వాళ్ళు పక్క చేసి వాళ్ళని నరకుతూ ఉంటే, పొడస్తూ ఉంటే, గుర్రాల మీద నుంచి ఎగిరి దూకుతూ ఉంటే, నరికి రక్తం మొత్తం కారుతూ ఉంటే, అన్న సినిమా అన్న ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చాడు పోయా. ఫస్ట్ అబ్బాబాబా లాలా. ఇంకా సినిమా అవసరం. సినిమా అయితే మామూలుగా లేదు పోయా. సినిమా ఒక రేంజ్ అంతే, ఒక ఊపు అంతే. ఇప్పటికే సినిమా అన్ని భాషల్లో హిట్ అయిందంట. ఫ్యాన్ ఓల్డ్ సినిమా ఇది కాబట్టి గర్వపడుతున్నా, ఆనందపడుతున్నా. సినిమా ఉంది చాలా చూడదు. కొన్నిసార్లు రావడం లేవచ్చు, రావడం మాత్రం పక్క అంతే. వినాలి, చెప్పితే వినాలి. జై జనసేన, జై పవర్ స్టార్. ఈ 3 మాత్రం ఫెంటాస్టిక్. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీరవాణి గారి మ్యూజిక్, కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. గ్రాఫిక్స్ ఇంకా కొంచెం బాగుంటే ఇంకా బాగుండేది. బట్ ఓవరాల్ మూవీ మాత్రం చాలా బాగుంది. లేదు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే మరీ హై పీక్ ఎక్కడ వెళ్ళలేదు, కానీ మూవీ మాత్రం బాగోలేకుండా లేదు. ఒక్క ల్యాగ్ షాట్ కూడా లేదు. మూవీ అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ మాత్రం మళ్ళీ ఖుషి, బద్రి ఆ టైంలో స్పార్క్ కనిపించింది. ఫెంటాస్టిక్గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఆయన చూడడం కోసం మాత్రం అందరూ రావాలి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాలో మన శివాజీ, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అలాంటి హిందూ వీరుల శక్తి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ రూపంలో చూపించారు. పూర్వకాలం హిందువులు ఎంత బాధలు పడ్డారు, ఎంత భయంకరంగా హింసలు అనుభవించారు చెప్తూనే అటువంటి ఒక స్ఫూర్తితో ఉండే వీరుడు ఎలా ఉంటాడో ఒక కల్పనాత్మకమైన ఒక అద్భుతమైన సినిమా చూపించారు. ప్రతి హిందూ వీరుడు, ప్రతి హిందూ అభిమాని ఈ సినిమా చూడాలి. ప్రతి దేశభక్తుడు ఈ సినిమా చూడాలి. మన ధర్మం, మన యొక్క సంస్కృతిని ఎలా మన వీరులు కాపాడారో ఒక చక్కటి కల్పనాత్మకంగా ఒక పవర్ఫుల్ శక్తి లాంటి పవన్ కళ్యాణ్ పవనిజంతో చూపించాడు. ఈ సినిమా ఎవ్వరు మిస్ అవ్వకండి. ఎటువంటి ఒకవేళ బాగోలేదని చెప్పినా నమ్మకండి. సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. జై పవర్ స్టార్. సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాటం వ్యక్తి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. హైలైట్ బ్రో, జింక ఎంత బలిసినా పులికి విందే, స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. లేదు సూపర్ ఉంది మూవీ. సినిమా బ్లాక్ బస్టర్. పవర్ స్టార్ విశ్వరూపం చూపెట్టిండు లోపల. ఒరిజినల్ మూవీ సనాతన ధర్మం కోసం తీశాడు. కళ్యాణ్ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాను, ఏంటంటే మీరు ఎలాంటి స్టంట్లు చేయకుండా మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీరు సంతోషంగా హ్యాపీగా ఉండడం ప్రజలకు చాలా అవసరం కాబట్టి మీరు స్టంట్లు చేయొద్దని చెప్పి మనమే. కానీ సినిమా అయితే వేరే లెవెల్ ఇచ్చి పాడేసాడు. ఏకదమ్ సినిమా, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమా. ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 5 ఖచ్చితంగా 3.35 ఇవ్వచ్చు. సినిమా వేరే లెవెల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్, సెకండ్ పవన్ అన్న యాక్టింగ్ అన్ని కలపసి కూడా RRR నిజంగా ఎక్స్ట్రాడినరీ. లాస్ట్ క్లైమాక్స్ అయితే చెప్పవసరం లేదు, గూస్ బంప్స్ తెప్పించాడు. అదేవిధంగా ఇంటర్వ్యూలకు ముందు వచ్చే ఫైట్ అయితే వేరే లెవెల్ అనమాట. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు తప్ప ఇంకెవ్వరు కనపడలేదు. 1 మ్యాన్ షో చేశాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ ధర్మాన్ని కాపాడుకుంటూ ఆ కోహినూరు వజ్రానికి కోసం తేయడానికి పడ్డ కష్టాలు అంతేంత కాదు. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఈ టైప్ ఆఫ్ సినిమా ఎప్పుడు రాలేదు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5 అయితే వచ్చు. జై పవన్ అన్న, జై RR వీరమల్లి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంక వేరే ఏం నచ్చలేదండి, ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. నాకు వేరే సినిమా ఏం నచ్చలేదు. బట్ నేను నమ్మినోడు గొప్పడు కాబట్టి పవర్ స్టార్ కోసమే వెళ్ళాను. పవర్ స్టారే బాగున్నారు అంతే. పెద్దగా చాలా గ్యాప్. ఇందులో సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ అసలు ఎందుకు పెట్టారో అర్థం కాదు. బాగుందండి సినిమా. వర్షం కూడా కురిపిస్తున్నట్టున్నారు సినిమా కోసం. బాగుందండి. అంటే
ఒక మంచి సబ్జెక్టు కోహినూర్ డైమండ్ కోసం పవన్ కళ్యాణ్ గారు అసలు ఏంటి స్టోరీ అనేది బాగుంది. సో దేవునికి ధర్మం కోసం భజన చేయడం కాదు, ధర్మం కోసం నిలబడడం, కొన్ని బాగున్నాయండి సీన్లు, చాలా బాగున్నాయి. అండ్ ఎలివేషన్ షాట్లు అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. భక్తులు ఎప్పుడు భక్తులే. సో సినిమా అయితే మాత్రం విజువల్స్ కొన్ని విజువల్స్ సీజీ వర్క్స్ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండు అనిపించింది, కానీ మిగతాదంతా కూడా నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే అన్ని ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ ఎట్లు చూడలేదు. సో ఓవరాల్గా చెప్పాలంటే బాగుందండి సినిమా. అంటే ఆ సీజీ వర్క్ ఒక్కటే నాకు కొన్ని గుర్రాల సీన్లు కానీ కొన్ని గ్రాఫిక్ వర్క్లు కానీ జాగ్రత్త తీసుకుంటే బాగుండి అనిపించింది, కానీ ఇంకా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా నచ్చుద్ది. కానీ సినిమాలో ఒక 30% చాలా జాగ్రత్తలు, చాలా కొన్ని ఈ గుర్రం సీన్లు, అంటే మనం బాహుబలి కేజీఎఫ్లు ఎన్ని సినిమాలు చూసేసాక ఒక పెద్ద స్టార్ హీరోని ఏదో నార్మల్గా చూడాలంటే మాకే బాధ కలిగిందనమాట. ఒక పెద్ద హీరోని ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆ జాగ్రత్తల్లో విఫలమైందని నేను అనుకుంటున్నాను. సో మిగతాదంతా కూడా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ కానీ ఆయనకి ఎలాంటి ఎలివేషన్ షాట్లు ప్రజలు కోరుకుంటారో ఫ్యాన్స్ కోరుకుంటారో అట్లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ సో మళ్ళీ దీనికి పార్ట్ 2 ఇచ్చారు కదా. సో ధర్మం అంటే సనాతన ధర్మం, అసలు శివుడు, అసలు ఈ హరిహర వీరమల్లు అనేది దాని టైటిల్ కూడా మంచి అర్థం ఉందన్నమాట. హరిహర వీరమల్లు అంటే విష్ణుమూర్తి, శివుడు, పరమేశ్వరుడు. సో దానికి సంబంధించిన ఒక క్యారెక్టరైజేషన్ బాగుంది, బాగా డిజైన్ చేశారు. కానీ ఏంటంటే ఇది 5 సంవత్సరాలు బాగా ల్యాగ్ అవ్వడం వల్ల, ఈ మధ్యలో పొలిటికల్గా ఆయన బిజీ అవ్వడం వల్ల మధ్యలో వేరియేషన్స్ రావడం, దీనివల్ల కొంచెం ఎందుకో తగ్గిందని అనిపిస్తుంది. కానీ నాకు మిగతాదంతా ఓకే. అంటే స్టోరీ లైన్ మాత్రం చాలా బాగుంది. ఎవడో చెప్పాడు, బాలకృష్ణ గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఎవరో లేరు ఇందులో. బాలకృష్ణ గారు కానీ ఎవరో లేరు. అంటే వేరే వాళ్ళ పేర్లు చెప్పి రివ్యూస్ హైలైట్ అవ్వాలనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నువ్వు ఏ చెప్పినా ప్రజలు నిర్ణయిస్తారు 2 రోజులు 3 రోజుల తర్వాత. సో ఒకటేంటంటే సినిమాలో పొలిటికల్గా కానీ లేకపోతే వేరే రకంగా కానీ డైలాగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. సో ఇది ఒక మంచి అంటే అప్పుడు చార్మినార్ ఎలా ఉండేదో ఎవరికీ తెలియదు. అసలు ఒక 200-300 సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, అసలు కోహినూర్ డైమండ్ ఎంత వాల్యూ ఉంటుంది, అప్పట్లో గోల్కొండ ఎలా ఉండేది, అన్నీ కూడా మనకి చాలా కొత్తగా చూపించారు. సో ఆ ఒక్కటే మిగతాదంతా ఓకే, బాగుంది. వీరమల్లు నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోడు, ఈ హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. మామూలుగా సినిమా ఓం నమ శివాయ హరహర మహాదేవ్, ఒక శివుని గురించి తీసిన ప్రతి ఒక్క హిందూ చూడాల్సిన సినిమా చెప్తున్నా. మామూలుగా లేదు సినిమా, ఎక్సలెంట్. అసలు మామూలుగా మ్యారేజ్ని అంటారు తెలుగులో కళ్యాణం, హరిహర వీరమల్లు ఉండు మా కళ్యాణం. వావ్, సూపర్ సినిమా. ఈ సినిమా అందరూ చూడాలి, చాలా బాగుంది. కానీ దొంగ గెటప్, ఒక దొంగ చేసుకుంటూ ఇంకో దొంగ లాస్ట్కు కోహినూర్ డైమండ్ దొంగలించే ఉంది పార్ట్ 2లో. మరి పార్ట్ 2లో మన పవన్ కళ్యాణ్ సార్ కోహినూర్ డైమండ్ తెస్తాడా లేదా? పార్ట్ 2 ఈ సినిమా మాత్రం 5,000 కోట్లు 10,000 కోట్లు పక్కా. కానీ మీరు బాహుబలి 1 చూశారు, బాహుబలి 2 చూశారు, కానీ హరిహర వీరమల్లు 2 చూస్తారు కంపల్సరీ. కానీ ఇప్పటివరకు వచ్చే సినిమాలు నార్మల్ అనిపించినాయి నాకు. ఈ సినిమా మాత్రం అసలు నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి. కప్పులకెళ్ళి పేగులు బయటకు వెళ్ళాలంటే వచ్చేసి సౌండ్, ఆ ఎఫెక్ట్ వేరే లెవెల్. అబ్బా ఏమి సినిమా. అరే రాయన వాంబోలే సినిమా, సూపర్ సినిమా, ఎక్సలెంట్. సచ్చినోడు ఎలాగో తిరిగి రాడు, హరిహర వీరమల్లు సినిమా ఎవడు తీయలేడు. హరిహర వీరమల్లు సినిమా బాగా తెలుగోడి గొప్పతనం గురించి, తెలుగోడి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఈ చిత్రం కథాంశం చాలా బాగుంది. మన తెల్లదొరలకు గడగడగడ ఉచ్చబోయించిన మన తెలుగోడి గొప్పతనం చరిత్ర ఈ సినిమాలో ఉన్నది. ఈ సినిమా కథాంశం చాలా బాగుంది. మన క్రిష్ గారు ఈ చిత్రానికి కథ అందించారు. దర్శకులు కూడా చాలా అద్భుతంగా, ఒక రాజమౌళి బాహుబలి సినిమా, ఒక త్రిబుల్ ఆర్ సినిమా చూస్తే ఎంత ఎంజాయ్గా ఉంటామో
అంత ఫీలింగ్ ఉంది సినిమాలో. చాలా బాగా ఉంది. దర్శకత్వం బాగుంది. సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా నటించారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్కి చూస్తే వేరే లెవెల్లో ఉండేది, కానీ ఈ సినిమాలో చూస్తే చాలా వేరే లెవెల్లో ఉంది అనమాట. కథను బాగా ఎంచుకున్నారు. కథాంశం బాగుంది. ఫైట్లు చేసే సన్నివేశాలు కావచ్చు, ఇంకా మన తెల్లదొరలతో పోరాడే సన్నివేశాలు కావచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. సినిమా ఒకసారి అందరూ చూడండి. నాకు మాత్రం బాగా నచ్చింది. పవన్ కళ్యాణ్ ఒక లెవెల్లో నటించారు ఇందులో. నాకు మాత్రం ఒక చరిత్ర నిలిచిపోతుంది సినిమా. అమ్మా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కాదు. మొదగా నేను చెప్పేది ఏంటంటే సినిమా చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన తెలుగు చరిత్ర అంటే ఏంది, అసలు హరిహరి ఈరమల్ల ఎవరు, హరిహరి ఈరమల్ల ఎందుకు వచ్చి యుద్ధం చేసిండు, తెల్లదొరలతో ఎందుకు ఫైట్ చేసిండు అనే చరిత్ర మనకు తెలియదు కదా. సినిమా చూస్తే ఆ చరిత్ర ఏందో తెలుస్తుంది అనమాట. అందుకని హరిహరి ఈరమల్ల కథను ఎంచుకున్నారు దర్శకులు. హరిహరి ఈరమల్ల మన తెలుగోడే తెల్లదొరలతో పోరాడిండు. మన తెలుగు ఢిల్లీ కోటలో పోయి కూడా పోరాడొచ్చిండు హరిహర ఈరమల్లు. ఆ తెలుగు చరిత్ర గురించి తెలుసుకోవాలి అమ్మా, అందరు చూడాలి. ఇది అద్భుత మంచి కథాంశం ఉంది. ఇద్దరు బారిష్ బి ఆగా ఒకటే మాట, సినిమా బాగుంది, వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. అన్న నెగిటివ్స్ ఉన్నాయి, సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయి, కానీ ఇగ్నోర్ చేయొచ్చు. ఎందుకు? మన సినిమా ఇది, మన తెలుగు సినిమా ఇది, మన హిందుత్వం మీద, మన సనాతన ధర్మం మీద మీరు వెళ్ళండి, సినిమాని చూడండి, ఎంజాయ్ చేయండి. అన్న ల్యాగులు అన్ని సినిమాల్లోనూ ఉంటాయి. ల్యాగ్ లేని సినిమా ఇవాళ రేపు ఏది రావట్లేదు. ఇక విఎఫ్ఎక్స్ అంటారా, స్టోరీ బాగుంటే, కాన్సెప్ట్ బాగుంటే మనకి విఎఫ్ఎక్స్లతో పని లేదు. విఎఫ్ఎక్స్ మాత్రం చాలా వరస్ట్గా ఉన్నాయి. నేను ఇప్పటికీ చెప్తా, విఎఫ్ఎక్స్ వరస్ట్గా ఉంది. అసలు 250 కోట్ల బడ్జెట్ ఏదో నాకు కనిపించలేదు, అంత వరస్ట్గా ఉంది విఎఫ్ఎక్స్. ఏదో చిన్నపిల్లలు తీసిన సినిమాలో ఉంటుంది విఎఫ్ఎక్స్ చూస్తే. కానీ క్రిష్ గారికి హైలైట్ కంబ్యాక్ ఇది, పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మాస్ కంబ్యాక్. వెళ్ళండి, హరిహర వీరమల్లు చేసే విధ్వంసాన్ని చూసి రండి అంతే. అంతకుమించి నేను ఇంకేం చెప్పా. ఎంఎం కీరవాణి గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎంఎం కీరవాణి గారు చాలా బాగా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఎమోషన్స్తో కనెక్ట్ చేశారు. క్లైమాక్స్లో పడిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్లో ఉంది. అన్న వేరే వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటున్నారో నాకు తెలియదు, నాకు నచ్చింది, ఇది నా ఒపీనియన్. వేరే వాళ్ళు ఎందుకు బాగాలేదు అంటున్నారంటే మీరు అడగాల్సింది ఎందుకు బాగాలేదు అని. ఏం నచ్చలేదు వాళ్ళకి, విఎఫ్ఎక్స్ బాగాలేదా? అవును బై బాగాలేదు, కానీ అక్కడ సినిమాలో స్టోరీ ఉంది, కాన్సెప్ట్ ఉంది. మీకు ఎందుకు హరిహర వీరమల్లు ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో చూపిస్తున్నారు. సో ఆ సినిమా మాత్రం బాగాలేదు అన్న మాటలు నమ్మకండి. వెళ్ళండి, సినిమా చూడండి, రండి అంతే. పవన్ కళ్యాణ్ 5 years తర్వాత తీసిన సినిమా. ర్యాంపు చిన్నప్పుడు నేర్చుకున్న మార్షల్ క్లాస్ అన్ని బాగా చేస్తాడు. ఎగ్జిక్యూటివ్ ఈ ఏజ్ లో పవన్ కళ్యాణ్ చేస్తాడంటే డెడికేషన్ లాంటిది అయింది. ప్యూర్ పండుగ. ఇంకా ఓజీ వచ్చినాక ఇదే పండుగ. ఇంకా మాకు కీరవాణి మ్యూజిక్ ఇది జస్ట్ శాంపుల్ అంతే. ఇంకా ఓజీ అసలు ఉంది, అప్పుడు ఇంకా ఉంటుంది. నిజంగా చెప్తే స్వధర్మాన్ని గురించి పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా తీశారు. మన ధర్మాన్ని మనం రక్షించుకునేట్టుగా ఉంది. అలాగే ఇతర ధర్మాలను కూడా మనం పాటిస్తూ ఉంటే చాలా బాగుంది. చరిత్రని ఎక్కడా కూడా వక్రీకరించకుండా చరిత్రగానే చెప్పారు. చాలా బాగుందండి, సూపర్, చాలా బాగుందండి. చూసిన తర్వాత అతడికి మార్వెలస్ అని చెప్పాలన్నమాట. హరిహర వీరమల్లు ఎప్పుడెప్పుడు వస్తుంది అని వెయిట్ చేస్తామా. సినిమా అయితే పీక్స్ అంటే పీక్స్ అనమాట. 1 man షో, 1 man ఆర్మీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇరగదీశాడు. ఆ మార్షల్ ఆర్ట్ ఫైట్స్, కత్తి తిప్పడం కానీ అయితే చాలా బాగుంది అనమాట. మెయిన్ బాబీ డియోల్ అతడికి అయితే అసలు ఆ క్యారెక్టర్ ఔరంగజేబ్ క్యారెక్టర్లో చూడటంతో మనకి భయం వస్తుంది అనమాట. ఆ విధమైన క్యారెక్టర్ బాండింగ్ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అదైతే చాలా చక్కగా చూపించారు. మెయిన్ కీరవాణి గారికి హ్యాట్సప్ అని చెప్పాలి. బీజిఎంతోనే కొన్ని సీన్స్ హైలైట్ చేశాడు, ఎలివేట్ చేశాడు. అయితే నాకైతే చాలా బాగుందండి. చాలా మంది లాస్ట్ వీక్ నుంచే సినిమా బాగలేదని ట్రోల్ చేస్తున్నారు. అది కావాలని చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. టికెట్లు బుక్ అవుతానే ఉంటాయి అన్నమాట. సినిమా అయితే వేరే లెవెల్. హరిహర వీరమల్లు పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఆడుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ ఇలా వాల్యూస్ని మెయింటైన్ చేస్తూ ఇలా మూవీ తీసారంటే రియలీ అప్రిషియేటింగ్ థింగ్. రియలీ సూపర్, మాటలు ఆసమ్, చాలా బాగుంది, సూపర్. అండ్ పార్ట్ 2 కోసం రియలీ వెయిటింగ్. జై పవన్ కళ్యాణ్. చాలా బాగుంది మూవీ. యాక్చువల్గా గ్రేట్ మెసేజ్ చెప్పాలంటే.
అంటే యాక్షన్ మూవీస్ వచ్చే టైంలో ఇంత గ్రేట్ మెసేజ్ ఇస్తూ అండ్ అవుట్ ఆఫ్ దట్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ తీసుకుంటూ కూడా మూవీ తీసారంటే ఇట్స్ రియలీ గ్రేట్ థింగ్. అండ్ అప్పుడు ఫస్ట్ సినిమాలో ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అంతే యంగ్గా ఉన్నారు. అండ్ హీరోయిన్ కూడా చూడకుండా ఉండేంత యాక్టింగ్ చేశారు. ఇట్స్ రియలీ స్టైల్ కానీ నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ ద మూవీ కానీ ఇట్స్ రియలీ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ పార్ట్ 2 కోసం కూడా వీఆర్ రియలీ ఎగ్జైటింగ్లీ వెయిటింగ్. సాంగ్స్ యాక్చువల్గా ఒక సాంగ్ ఆయనే పాడారు కదా, చాలా బాగుంది అది. ఇంకా నెక్స్ట్ సినిమా పార్ట్ 2 వరకు కూడా మీరు సరిపోతాయండి పవన్ కళ్యాణ్ గారి అయితే. ఔరంగజేబు అంటే మరి అంటే భయపెట్టించారు సినిమా అయితే. అంటే పవన్ కళ్యాణ్ గారు హీరో కాబట్టి ఇంక దాన్ని అలాగా మలుచుకుంటూ గుర్రాల మీద వెళ్తూ ఉంటారు, లైన్ వెళ్తూ ఉంటుంది. భయపెట్టించాడు అంతకు మించే ఉంది మరి పవన్ కళ్యాణ్ మూవీ అంటే మరి అంతకు మించే ఉంది. మరి చాలా బాగుంది. పార్ట్ 2 కోసం అయితే వెయిటింగ్ సార్. మార్చాలి అంటే కొంచెం గ్రాఫిక్స్ కూడా తెలుస్తున్నాయండి. మరి కొంచెం మార్పు ఉంటే బాగుంటుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటేనే కదా సెకండ్ పార్ట్ 2 అంటే ఇంకా హోప్స్ ఎక్కువ ఉంటాయి. సో చూడక్కర్లేదు హీరోయిన్ కదా అంటే వచ్చింది, ఫస్ట్లో వచ్చింది, మళ్ళీ మధ్యలో చాలా మిస్ అయింది, మళ్ళీ లాస్ట్లో వచ్చింది. అంటే ఎక్కువ హీరో మీదే బేసిక్ అంతా. హీరో ఒక ప్రయాణం సాగుతూ ఉంటాడు, ఒక టక్కర దొంగలాగా ఒక గుర్రం మీద వెళ్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్. వెళ్తూ ఉండగా దారిలో ఎన్నో అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. దాన్ని సరి చేసుకుని జనానికి మేలు చేస్తూ అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి అంటే వేరే పార్టీ వాళ్ళు డైలాగ్ అంటే సేమ్ ఆ డైలాగ్ ఇందులో కూడా తీసుకోవడం జరిగింది. అంటే ఎక్స్ పార్టీకి డైలాగులు ఎలా ఉంటాయి బయట, ఇప్పుడు ఆ పార్టీ డైలాగులు ఇందులో కూడా డైలాగ్ సేమ్ ఆ టైప్లో కనిపించింది అనమాట. అదనమాట. అబ్బాయి యాక్టింగ్ అంటే ఆయన కొత్తవాడు ఏమన్నాను ఏనాడు అది అందరూ చూడక్కర్లేదు. సూపర్ సినిమా సార్. అయితే మైండ్ బ్లోయింగ్ అండి. ఎందుకంటే ఆ సినిమాలో అంటే ఒక 5 సంవత్సరాలు అంటే పోషా పవన్ కళ్యాణ్ అభిమానులు కాకుండా మిగతా వాళ్ళు ఏంటంటే వెయిట్ చేయాలి 5 సంవత్సరాలు ఏంది ఇస్తాను బాబు సినిమా అని చెప్పి. ఆ సినిమాలో డెప్త్ ఉందన్నమాట. ఎందుకంటే ఒకప్పుడు సనాతన ధర్మాల గురించి మన ఔరంగజేబులు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన సనాతన ధర్మాలు మన హిందూ దేవాలయాలు ధ్వంసం చేయడాలు ఇలాంటి చేశారనమాట. హరిహర వీరమలో ఒక క్యారెక్టర్ అనేది ఉంటుంది అన్నమాట. పౌరుష పవన్ కళ్యాణ్ చేశారు. ఆ క్యారెక్టర్ వాళ్ళని ఏ విధంగా చూసింది ఏం సంగతి అని చెప్పి ఆ సినిమాలో అనమాట. అసలు మైండ్ బ్లోయింగ్. ఈ సినిమా పార్ట్ 2 ఒక 5 సంవత్సరాలు కదా 6 సంవత్సరాలు కదా 10 సంవత్సరాలు కూడా ఈ సినిమా అయితే నిలిచి ఉంటుంది. దాని తర్వాత 10 సంవత్సరాలు వీఆర్ వెయిటింగ్ ఫర్ పార్ట్ 2 అనమాట. వేరే లెవెల్ మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే. బ్రో అసలు సినిమాలో ఒక చిన్నది ఏదైనా తీసి పాడడానికి ఏమీ లేదనమాట. డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్రిష్ జాగల్మూడి గారు అసలు ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండే మనకు గర్వకారణం అన్నమాట. తెలుగు ప్రేక్షకుడికి చెప్తా ఉన్నాను, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉండేకి చాలా అదృష్టకరం అనమాట. అసలు స్టోరీ టెల్లింగ్ అయితేనేమి, దాని తర్వాత మ్యూజిక్ అయితేనేమి, దాని తర్వాత బ్యాక్గ్రౌండ్లో విఎఫ్ఎక్స్ అయితేనేమి, అసలు సాంగ్స్ అయితేనేమి అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈయన ఎంఎం రత్నం గారు ప్రొడ్యూస్ చేసినందుకు అసలు ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసం. అంటే పౌరుష పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి చెప్తాను కదా ఎంఎం కీర్వాన్ గారు ఉన్నారని చెప్పి నేను ప్రమోషన్ చేస్తానని చెప్పి ఆయన గర్వించాలన్నమాట సినిమా కోసము. ఈ సినిమా చేసినందుకు పౌరుష పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఇంకో ఎక్కడికి వెళ్ళిపోతారు అనమాట. కానీ ఆయన సినిమాలు స్టాప్ చేస్తానంటాను. దయచేసి చెప్తా ఉన్నాను పౌరుష పవన్ కళ్యాణ్ గారికి, చూస్తే ఒకవేళ అభిమానులు కూడా చెప్తా ఉన్నాను, దయచేసి సినిమాలు అయితే స్టాప్ చేయదండి సార్ మీరు దయచేసి ప్లీజ్. విలన్ లో పవర్ లేదు, సునామీలో కొట్టుకోబోతాడు విలన్, హీరోనే పట్టుకుంటాడు లాస్ట్ లా. నిజంగా మస్తుంది మూవీ అయితే. లాగ్ సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. సెకండ్ హాఫ్ లో మంచి ఎలివేషన్లు ఉన్నాయి, మంచి యాక్షన్ సీన్స్ అయ్యేటప్పుడు అయితే బీజిఎమ్స్ అయితే నా గొంతు కూడా పోయింది. బీజిఎమ్స్ అయితే చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ లో. స్టోరీ కూడా చాలా బాగుంది. పవర్ స్టార్ గారు అయితే నిజంగా పవర్ 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 అయింది. ఆడ సినిమాలో వాన పడుతుంది, బయటికి రాగా నీడ వాన పడుతుంది. నా బట్టలు తడిచేటట్టు నేను పోతా మేడం. మాకేంటంటే ఆ 2 అవర్స్ హిట్ ఫ్లాప్తో సంబంధం లేదు. ఎందుకంటే మేమంతా ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మేము 10 సంవత్సరాలు ఫ్లాప్ల మీద కోటలు కట్టుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు హిట్ అయినా ఫట్ అయినా మాకు సంబంధం లేదు. మా సీఎం, మా డిప్యూటీ సీఎం, మా దేవుడు సీఎం అయ్యాడు, అది చాలు మాకు. మా కోరిక అది చాలు. ఆయన ఏంటంటే వేరే దానికి శ్రీకారం చుట్టాడు అంతే. ఆ పనిలో ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ సినిమాలు చేసుకుంటున్నారు. నేను చెప్తున్నాను కదా సినిమాలు ఫైట్స్ అన్ని ఫెంటాస్టిక్ అండి. నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతాను. నాకు సినిమాతో సంబంధం లేదు, నాకు పాలిటిక్సే ఇంట్రెస్ట్. సినిమాలు చెప్తే వినాలి అన్నాడు. నా కోసం మొక్కుతుంటారు కొంతమంది, నా కోసం రాలనుకున్నారు అన్నారు. నిజంగా ఈ సినిమా ఇక నేను ఆయన సినిమాలు రాజకీయాలు 2 బ్యాలెన్స్ చేసి చేస్తాడనుకున్నారు. ఆయన సినిమాలకు నెక్స్ట్ వారసుడిగా మధ్యలో ఆగిపోతే ఏంటి అనుకున్నారు. నెక్స్ట్ వారసుడిగా అక్కడే చూసుకుంటాడు. రాజకీయాల్లో మెప్పిస్తున్నాడు, సినిమాలో మెప్పిస్తున్నాడు. చారిత్రాత్మక యుద్ధవీరుడి పాత్రలో, వీరమల్లు పాత్రలో అద్భుతంగా
అంటే ఏ నటుడు కూడా ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలండి. మనం చూడని చరిత్రని, మనం చూడని సంస్కృతిని, మనం చూడని సనాతన సంప్రదాయాన్ని కళ్ళగట్టినట్టుగా మన దేవాలయాలు, మన గుడులు, మన సంస్కృతిని ఎట్లా విచ్ఛిన్నం చేశారు, మంటల్లో ఎట్లా ఆహుతికి చేశారనేది రోమాలు నిక్కపడుచుకునే ఉంది. 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు భారతదేశం, 145 కోట్లు, 80% పాపులేషన్ హిందువులు. హిందూ సనాతన సంప్రదాయాన్ని భుజానెత్తుకున్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఈ సినిమా అటు నార్త్లోను ఇటు సౌత్లోను బహుభాషలో, తెలుగు, తమిళ, హిందీ, కన్నడలో అన్ని భాషల్లో కూడా సక్సెస్ అవుతుంది. ప్రజలు మనల్ని పొందడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కుటుంబం మొత్తం చూడాల్సిన సినిమా. మనం చూడని చరిత్ర, మన చరిత్ర, భారతదేశ గొప్ప చరిత్రని వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు చూపించిన ఇది అద్భుతం, అమోహం. మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. మూవీలో నాకు నచ్చిన ప్లాట్ వచ్చేసి బీజిఎం నెక్స్ట్ లెవెల్గా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కీరవాణి గారు నెక్స్ట్ లెవెల్లో ఇచ్చారు RRR తర్వాత. అండ్ ఇంకొకటి ఏంటంటే మేజర్గా మూవీకి ప్లస్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఫస్ట్ హాఫ్లో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. క్రిష్ గారు సూపర్గా డైరెక్ట్ చేశారు ఫస్ట్ హాఫ్. అండ్ టైటిల్ కార్డు కూడా చాలా బాగుంది. సార్ ఇంట్రొడక్షన్ సీన్ నుంచి ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్స్ అని చెప్పచ్చు. బట్ సెకండ్ హాఫ్ మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఇది మాత్రం ఫ్యాక్ట్, ఇది ఖచ్చితంగా చెప్తున్నా. విఎఫ్ఎక్స్ వరస్ట్గా ఉంది. అండ్ సార్ డైరెక్షన్ చేసిన స్క్రీన్ ప్లే కూడా అసలు ఏమాత్రం సాటిస్ఫాక్షన్గా లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పార్ట్ని రెండు పార్ట్లు కాకంటే ఒకటే పార్ట్గా తీసేది ఉంటే సినిమా బాగుండేది. నాకు తెలిసి క్రిష్ గారు వెళ్ళిపోకుండా ఈ ప్రాజెక్ట్ని కొంచెం టైం తీసుకునైనా క్రిషే డైరెక్షన్ ఫుల్గా చేసేది ఉంటే మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఆ డిఫరెన్స్ అనేది మనకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ వరకు క్రిష్ డైరెక్షన్ చేశాడు, సెకండ్ హాఫ్లో జ్యోతికృష్ణ గారు డైరెక్షన్ చేశారు. ఆయనని తప్పనట్లేదు, బట్ స్క్రీన్ ప్లే మాత్రం అంత ఫుల్ ఫ్లెడ్జ్గా లేదు. అది ఎందుకంటే స్టోరీ నరేషన్ ప్రాబ్లమో లేకపోతే ఇంకొకటో తెలియదు, కానీ సెకండ్ హాఫ్లో మాత్రం ఆ మిస్కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా కనిపించింది. ఫస్ట్ హాఫ్లో మాత్రం ఫ్యాన్స్కి మాత్రం పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు, ఇది మాత్రం పక్కా. సాంగ్స్ నాకు కొల్లగొట్టిన సాంగ్ అయితే పిచ్చిగా ఎంజాయ్ చేశాను. దానికి ఇచ్చిన బీజిఎం అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది మాత్రం కీరవాణి గారి మ్యూజిక్ లేకపోతే మాత్రం సినిమా ఇంకొక రకంగా ఉండేది, ఇది మాత్రం ఫ్యాక్ట్. సెకండ్ హాఫ్లో కొంచెం కరెక్షన్ చేసుకున్నదంటే స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ అండ్ కొన్ని సీన్స్ అయితే ఎట్లా ఉంటాయంటే చాలా ఇర్రెలెవెంట్గా ఉంటాయి, ఇల్లాజికల్గా ఉంటాయి సెకండ్ హాఫ్లో. అది మాత్రం మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ నా సజెషన్ ప్రకారం క్రిష్ డైరెక్షన్ చేసుకున్నాను అంటే సినిమా అదిరిపోయేది. ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అన్న, అంటే క్రిష్ గారిని తీసిన లోటు పక్కా కనబడుతుంది. క్రిష్ గారిని తీసి చాలా పెద్ద తప్పు చేశారు. బట్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే వన్ టైం వాచబుల్ అని అంతే. డిసప్పాయింట్ సెకండ్ హాఫ్ అంతా డిసప్పాయింట్ అన్నాడు. సెకండ్ హాఫ్ ఏం బాగాలేదు. సెకండ్ హాఫ్ మళ్ళీ క్లైమాక్స్లో మాత్రం మొబ్బిడిపోయి అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలని బాబోయ్. అంటే నువ్వు చెప్తున్నానన్న, మనకి చాలా సినిమాల్లో గ్రాఫిక్స్ బాగోపోయినా స్టోరీ లైన్ అర్థం అవ్వాలి. ఇందులో ఏంటంటే స్టోరీ లైన్ మొదలెట్టి అప్పటికే క్లైమాక్స్ వచ్చేసింది అనమాట. ప్రీ క్లైమాక్స్లో స్టోరీ అనేది మొదలవుతుంది. సో స్టోరీని అంతా తీసుకెళ్ళి సెకండ్ పార్ట్లో చూపిస్తానికి కోసం 2 పార్ట్ల కోసం ఫస్ట్ హాఫ్ అంతా ఏదో ఇంట్రడక్షన్ కోసం మాత్రమే తెలిపించారనమాట. సో రిజల్ట్గా ఒక యావరేజ్ మూవీ అన్న. ఆది పురుష్ కానీ దరిద్రంగా ఉంది విఎఫ్ఎక్స్ అయితే. కొన్ని సీన్స్ ఎలా అంటే సెకండ్ హాఫ్లో గుర్రం మీద వచ్చే ప్రతి సీన్ కూడా దరిద్రంగా అనిపించింది, అస్సలు సెట్ అవ్వలేదు. దానివల్ల ఏంటంటే సినిమా మంచి సీన్స్ కూడా చెడగొట్ట అనిపించింది. ఇంకొక సీన్ ఉంటుంది, యాగం కోసం ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగా వచ్చింది. అక్కడ డైలాగ్స్ అయినా సరే కన్వర్జేషన్ అనేది చాలా బాగా వచ్చింది. కానీ లాస్ట్లో వర్షం పడేటప్పుడు ఎంతో ఒక వాన పడినట్టు చూపించి వానలో ఆయన ఫేస్ చూపించి అది మరీ దరిద్రంగా అనిపించింది అన్న. అసలు అలాంటి పెట్టుకుని ఉండాల్సింది. ఎవరు అలా కేర్ తీసుకున్నారు కానీ అది ఇంకొంచెం మంచి కేర్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. దానివల్ల ఏంటంటే ఒక మంచి సీన్స్ కూడా చాలా ఎఫెక్ట్ అయిపోయింది దానివల్ల. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి ఆ క్లైమాక్స్ గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి, కానీ సెకండ్ పార్ట్కి వెయిట్ చేయాలి అన్న క్యూరియాసిటీ అయితే ఎక్కడ రాలేదు. అది చాలా మిస్ అయింది. ఎందుకంటే సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ తీయాలి, అంత స్టోరీ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్ వరకు ఎంత కొంచెం స్టోరీ ఉన్నా సరే సెకండ్ పార్ట్కి వచ్చేసరికి కంప్లీట్గా వదిలేస్తారు, గాలికి వదిలేస్తారు. అస్సలు ఏం లేదు, అసలు అట్లీస్ట్ మనకి ఫస్ట్ హాఫ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్లో ఎలాంటి ట్విస్ట్లు, ఎలాంటి టర్న్స్, ఎలాంటివి ఏం లేకుండా కంప్లీట్గా ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. చూసి ఆడియన్స్ కూడా నీరసంగా వచ్చేలా తీశారు సెకండ్ హాఫ్ అయితే. సినిమాకి ఇంకో పాజిటివ్ ఏంటంటే పవర్ స్టార్ కాకుండా కీరవాణి గారి బీజం, ఆయన అయితే ఆస్కార్ లెవెల్లో బీజం ఇచ్చాడు. నెక్స్ట్ లెవెల్ అన్న, ప్రతి సీన్ కూడా ఆయన లేపాడు. ఆయన వన్ మ్యాన్ షో చేశాడు అనిపించింది. ఎందుకంటే
ప్రతి ఒక లో మూమెంట్ సీన్ కూడా ఆయన దొండం పెట్టారు, కానీ ఎక్కడో కొంచెం నాన్ సింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే నాన్ సింగ్ అనిపించింది. అది కాకుండా ఓవరాల్గా అయితే ఆయన బీజం చావగొట్టాడు అనిపించింది. అన్న దయచేసి వేరే హీరోతో కంపేర్ చేయకండి అన్న. ఎవరు స్టార్ట్అప్ అనుకుంటుంది. బాలయ్య సినిమా చూడాలంటే ఈ 25 సెప్టెంబర్లో రా అన్న, ఆ రోజు చూపిస్తారు. ఊరికే పవన్ కళ్యాణ్ సినిమాకి వచ్చి బాలయ్య గురించి ఎందుకు మాట్లాడతారన్న? అరే ఫ్యాన్స్ నేను అలాగైతే ఫ్యాన్ కాదు కదన్న. పవన్ కళ్యాణ్ అంటే ఇష్టము, ఆయన పొలిటికల్గా నాకు చాలా ఇష్టం. మనకు ఆయనకి ఏం లేదని పొలిటికల్లోకి వచ్చారు, మనల్ని బాగు చేయడం కోసం వచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరి మీద విమర్శలు చేస్తే ఎట్లా? ఆయనకి ఏం కావాలని వచ్చారు? ప్రజలకు సేవ చేయాలని వచ్చారు, ఆయన మీద బుర్రజల్లుతున్నారు. సో అయితే ఎవరో గ్రాఫిక్ చేసిన వచ్చి తీయమన్నా, ఇంతకన్నా ఏం తీయాలి సినిమా? ఇంతకన్నా ఏం చేస్తారు? ఇంతకన్నా ఏం చూపిస్తారు సినిమాలో? మీకు ఏం కావాలి? బిట్లు కావాలా? లేదంటే అది కావాలంటే ఆ యాప్లు సపరేట్ ప్రైవేట్ యాప్లు ఉంటాయి, అవి ఇన్స్టాల్ చేసుకొని చూసుకోండి. స్క్రీన్లు పగిలిపోయిన సినిమాకి లోపల సౌండ్, హైడ్రోజన్ బాంబు, ఆ పవర్ అంతా ఇందులో కనిపించింది. యాక్చువల్గా ఒక డిప్యూటీ సీఎం మూవీ తీస్తే బోల్డ్ అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుంటారు, కానీ జీరో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. ఆ పార్టీకి కానీ పొలిటికల్ థింగ్ సంబంధం లేదని ఓన్లీ హీరో ఆయన సినిమా స్టార్కి వచ్చి సినిమా తీస్తారు. చూసారా? అది పవన్ అంటే. ఇప్పటికైనా తెలుసుకోండి, నేర్చుకోండి, తెలుసుకోండి. పవన్ ఏం చేశారు అడుగుతారు కదా. ఆయన ఏం చేయాలంటే ఒక తెలంగాణలో సారీ అన్న, టికెట్ రేట్లు ఎక్కువ పెట్టారని ఎట్లా అంటారన్న? ఇప్పుడు గుళ్ళ దగ్గర డబ్బులు దొబ్బుతున్నారు బిజినెస్ చేసి. విఐపి దర్శనమో టికెట్ 300, 500 అని చెప్పి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అందరికీ ఒకటే టికెట్ ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అందరికీ 700 కదా, లేదా అందరికీ 500 కదా. మరి ఎక్కువ ఎందుకు అనుకుంటున్నారు అనేవాళ్ళు ఉంటారన్న, అనకపోవడానికి ఏమి ఉండదన్న.